ఇంకా 15 ఏళ్ల పాటు ఉంటాం మేము, చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారు అని చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పాలి. ఇక్కడ కూటమి విడిపోబోతుందా? ఇప్పుడు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చర్చ ఇది. ఎందుకంటే కూటమిలో పార్టీలు విడాకులు తీసుకోబోతున్నాయా? ఉదాహరణకి బీజేపీకి తెలంగాణలో అయితే కనుక బీజేపీ జనసేనకి రామ్ పాడేసింది. ఇంకా మేము జనసేనతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొత్తు అయితే పెట్టుకోమని తెలంగాణలో కరాఖండిగా బీజేపీ చెప్పేసింది. అది పక్కన పెడదాం. ఏపీలో ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ, ఈ టీడీపీ జనసేన పొత్తు ముగిసిపోయిందా? విడాకులు తీసేసుకున్నట్టనా? లేదా విడాకులు తీసుకోవడానికి ఏదైతే డివార్స్ ఉంటాయో ఆ డివార్స్ నోటీస్ అయితే కనుక పలానా రోజుని ఇవ్వబోతున్నారా అనే దాని మీద మన వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇద్దరికీ దండం నాయన నిజంగా అని కూటమిలోని టీడీపీలో కొంతమంది నాయకులు, జనసేనలో కొంతమంది నాయకులు, టీడీపీలో కొంతమంది కార్యకర్తలు, జనసేనలో కొంతమంది కార్యకర్తలు అయితే దండాలు పెట్టేస్తున్నారా? ఎందుకు చెప్పమంటారా? కొంతమంది అయితే చెప్పించుకుని పటా కొట్టుకుని మీకు మీ ఎమ్మెల్యేలకు దండం అన్నారా? ఇలాంటి సంఘటనలు అన్నీ చూసే మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. ఏంటంటే కనుక కూటమిలో ఇది ఎక్కువ కాలం అయితే కొనసాగదు, కొంపటి మొదలవుతుంది. డివోర్స్ నోటీస్ అయితే కనుక 2 పార్టీలు తీసుకోబోతున్నాయి. ఆ నోటీస్ ఇచ్చేది ఎప్పుడో నేను చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా ఒంగోలు రాజకీయం చూసుంటారు చాలామంది, దాన్ని బేస్ చేసుకునే చెప్పట్లేదు నేను, ఇంకా చాలా కారణాలు నేను చెప్తా, ఎండ వరకు చూడండి. ఎందుకంటే ఒంగోలు రాజకీయం చూసుకుంటే కనుక, అలాగే రాయపాటి అరుణ ఎవరైతే ఉన్నారో రాయపాటి అరుణ గారు ఆ వీడియో చూసినా సరే, ఆవిడ మాట్లాడిన వీడియో చాలామంది చూశారు, నేను పెట్టిన అవసరంలా. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, దామచర్ల జనార్దన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి కదా, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని మండేటట్టు ఉంది వాస్తవంగా అయితే కనుక. ఎందుకు చెప్తున్నారంటే కనుక అక్కడనే కాదండి, ఎంటైర్ స్టేట్ మొత్తం కూడాను, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా సఖ్యతగా ఉండొచ్చు, అర్థమైందా? కానీ కింది స్థాయిలో చూస్తే కనుక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కావచ్చు, ఏంటి కార్యకర్తల్లో కావచ్చు, కింది స్థాయి నాయకుల్లో కావచ్చు, ఈ సఖ్యత ఎక్కడా లేదు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్న సంఘటనలు 2 సంవత్సరాల్లో చాలా చూసాం. కొట్టుకున్న సంఘటనలు, ఇంకా తిట్టుకోవడం, మాటలు చెప్తాం మామూలు, అసలు దానికి కొదువే లేదు. ఇక అందులోనూ అగ్నికి ఆజ్యం పోసినట్టు కూటమి విడిపోయే టైం దగ్గరికి వచ్చింది అని అందరూ మాట్లాడుతూ ఉంటే, దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు పవన్ కళ్యాణ్ గారు వరుసగా క్యాబినెట్ మీటింగులకి అటెండ్ అవ్వట్లేదు, దూరంగానే ఉన్నారు. కారణాలు ఏంటంటే ఏదో చెప్తారు ఇక మామూలే, కానీ అసలు విషయం అయితే కనుక దూరంగా ఉంటున్నారు. ఎందుకనంటే కనుక వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే కొన్ని పొరపచ్చలు అయితే వస్తున్నాయి కొన్ని విషయాల్లో. ఇవేముంది, రానున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక ఎన్నికల్లో ఏదైతే వాటాల పంపకాలు, ఏ వాటాలో ఈ పంచాయతీ మాది, ఈ పంచాయతీ మాది, ఏ పంచాయతీ ఏ పార్టీకి కేటాయిస్తారు అనేది తేల్చే ముందు అసలు పండగ ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ నాగబాబు గారు తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా నాగబాబు గారు పలానా నియోజకవర్గంలో మొత్తం అన్ని జనసేన పోటీ చేయబోతుంది పంచాయతీలన్నీ అని అనేసారు. అన్న తర్వాత ఆ మాట వెనక్కి తీసుకున్నారనుకో, వెనక్కి తీసుకోకపోతే లేనిపోయింది, దాని గొడవ ఎక్కువైపోతుందని చెప్పేసి వెనక్కి తీసుకుని అది అలా కాదు ఇది ఇలా కాదని సమర్థించారు. కానీ వాస్తవం అయితే అదే, ఏంటంటే మాకు ఇన్ని కావాలా ఎన్ని ఇస్తుంది అసలు ఆ కూటమి? టీడీపీ జనసేనకి స్థానిక ఎన్నికల పంచాయతీల్లో ఎన్ని పంచాయతీలు ఎన్నిక ఇవ్వబోతుంది అనేది పెద్ద రభసగా మారబోతుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి టీడీపీ వర్సెస్ జనసేన గొడవలు అయితే అసలు మామూలే, ఇక అసలు అంతుబంతులు ఎవడపోయింది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక దీన్ని కవర్ చేయడానికి అన్నట్టుగానే అదే అనుకుంటున్నారు జనం కూడా, దీన్ని కవర్ చేయడానికి అన్నట్టుగానే ఏంటి ఈ నిందని సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలు కొంతమంది సృష్టించి మనకి మధ్య గొడవలు పెట్టబోతున్నారు అని టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎవరో మొత్తం పెద్ద అధినాయకులు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే కనుక, మీరు కంగారు పడొద్దు, మీరు తొందరపడొద్దు, మన మధ్యన గొడవ పెట్టడం కోసం పదే ఎక్కువగా మాట్లాడుతున్నమాట. మన మధ్యన గొడవ పెట్టడం కోసం ఫేక్ ఖాతాలతోటి రకరకాల ఇవన్నీ సృష్టిస్తున్నారు అని కనుక, ఎవడో దారిపోయిన దానయ్య ఏదో మాట అన్నాడని విడిపోయే అంత బలహీనమా మీ కూటమి? అంతే కదా, ఇప్పుడు చూస్తే అందా కదా, ఎవడో దానిపోయి గొట్టంగాడు ఏదో మాట్లాడాడంటే ఆ ఒక్క మాట బట్టి మీరు విడిపోతారా అంటే అంత బలహీన మా కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎలాంటి వివాదాలతో విడిపోయేది కూటమి అయితే కనుక 15 ఏళ్ళ బట్టి ఎలా ఉంటారో నాకు అర్థం కాల.
కాబట్టి ఏదేమైనా సరే 15 ఏళ్ళు కలకాలం పాటు 15 ఏళ్ల పాటు ఉంటారా, లేదా ఈ స్థానిక ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో ఇక్కడే చాలా మట్టుకి తెగదెంపులు అయిపోతుందా అంటే, నేను చెప్పాను కదా, ఒక డివోర్స్ తీసుకునే ముందు ఒక నోటీస్ ఇస్తారు. ఆయన నన్ను విడాకులు అడిగాడని చెప్పేసి ఒక నోటీసు. ఆ నోటీసు కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాటాల పంచాయతీ తెగపోతే కనుక ఖచ్చితంగా నోటీస్ అయితే తీసుకున్నట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాసి పెట్టుకోవచ్చు నేను చెప్తున్నాను మీకు. కాబట్టి చాలా మట్టికి మేనేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో కౌగులించుకుంటాం తెలుసా, ఇలా కౌగులించుకున్నప్పుడు కత్తులు వరలో పెట్టుకుని కౌగులించుకుంటున్నారా వీళ్ళు అంటారు. సేమ్ అదే పరిస్థితి. కత్తులు ఇలా వరలో పెట్టుకుని కౌగులించుకుంటున్నారు. అలా కౌగులించుకుంటే ఏంటే నేను జరుగుతుందని ఇలా తీసి ఇలా అంటారు అనమాట. అది విషయం. కాబట్టి ఆ ఆత్మీయ ఆలింగనాలు అయితే కాదు, అదైతే చెప్పగలను. కాబట్టి ఎలా జరుగుతుంది ఏపీలో అయితే కనుక, ఇక ఆ వీడియోలు చూస్తే కనుక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అని పెడుతున్న వీడియోలు కావచ్చు, అలాగే రాయపాటి అరుణ్ గారు పెట్టిన వీడియో, అసలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీడియోలు పెట్టొద్దు, ఆల్రెడీ అధికార ప్రతినిధులను మాట్లాడొద్దు, అందరూ కీప్ క్వైట్ అని అన్నారు కొంతకాలం పాటు. అసలు ఏంటి ఎవరికి అర్థం కాదు. ఎందుకని ఎవరిని మాట్లాడొద్దు అని అన్నారు అని అంటే కనుక కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా చెప్పారు ఆవిడ, జనసేన ఎవరైతే రాయపాటి అరుణ్ గారు అన్నారో అది కూడా చెప్పారు. టీడీపీకి జనసేనకి క్షేత్రస్థాయిలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటట్టు ఉంది. పిఠాపురం వర్మ గారి ఆ నియోజకవర్గం చూడొచ్చు, దాని పరిస్థితి ఏంటో. ప్రతి చోట కూడా ఏం జరుగుతుందంటే నిప్పొందర అంటే జస్ట్ దాని మీద చన్నీళ్లు పోసి ఆపడానికి ట్రై చేస్తున్నారంటే అది ఆగే ప్రసక్తి లేదు. నీళ్లు కూడా పెట్రోల్గా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏపీలో మ్యాక్సిమం సఖ్యత అనేది లేదు. కూటమి పార్టీలో చాలా చోట్ల చాలా గొడవలు అయితే ఉన్నాయి, చాలా మనస్పర్ధలు అయితే ఉన్నాయి. దీన్ని ఎలా అన్నారంటే నాయకులు ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న వస్తామంటే ఇవన్నీ మామూలు అయితే అన్నారు. కానీ అది మామూలు కాదు, చాప కింద నీళ్ళలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉందనేది నా అభిప్రాయం. కాబట్టి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.